నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై కర్ణాటకలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హోంమంత్రి పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఈడీ దాడులు చేసింది. నటి రన్యారావుకు హోంమంత్రి పరమేశ్వర వెడ్డింగ్ గిఫ్ట్ ఇచ్చిన వ్యవహారంపై డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్కు చెందిన విద్యా సంస్థలపై ఈడీ దాడులు జరిపింది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఈ కాలేజీకి మంత్రి పరమేశ్వర చైర్మన్గా ఉన్నారు. ఈ కేసులో రన్యారావుకు కళాశాలలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈ పరిణామాలపై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై స్పందించిన డికే శివకుమార్ రన్యారావుకి మంత్రి పెళ్లి కానుక ఇచ్చారని, అందులో తప్పేముందని అన్నారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఈడీ దాడుల నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన డికే శివకుమార్ ఆయనను కలిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజా జీవితంలో ఉన్నామని చెప్పిన డికే శివకుమార్ నిత్యం ఎంతో మందిని కలుస్తుంటామని, వారు ఏం చేస్తున్నారో తమకు ఎలా తెలుస్తుందని అన్నారు. ఇతరుల వివాహ వేడుకలకు వెళ్లినప్పుడు కూడా డబ్బులు ఇస్తుంటామని, పెళ్లి సమయంలో రన్యారావుకు మంత్రి పరమేశ్వర్ గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని డికే శివకుమార్ స్పష్టం చేశారు. తాను చట్టం, ఈడీ సోదాల్లో జోక్యం చేసుకోవడం లేదని, ఏం జరిగిందో వాస్తవం తెలుసుకునేందుకే పరమేశ్వరును కలిసినట్లు డికే శివకుమార్ చెప్పారు. అయితే రన్యారావు నేర చర్యలను ఏ రాజకీయ నేత కూడా సమర్థించడం లేదని డికే శివకుమార్ స్పష్టం చేశారు. నటి రన్యారావుకు హోంమంత్రి పరమేశ్వర పెళ్లి కానుకగా గిఫ్ట్ ఇచ్చారని డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు స్మగ్లింగ్ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానంతో ఇటీవల జరిగిన రన్యారావు వివాహానికి హాజరైన వ్యక్తులపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. నటి పెళ్లికి హాజరైన అతిథులు వారిచ్చిన కానుకలపై విచారిస్తున్నారు. ఈ క్రమంలో రన్యారావు వివాహ వేడుకకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి జి పరమేశ్వర హాజరైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రితో సంబంధం ఉన్న కళాశాలపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హోంమంత్రి పరమేశ్వర నటి రన్యారావుకు పెళ్లి కానుకగానే గిఫ్ట్ ఇచ్చారని డికే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ నటి రన్యారావు కొన్ని రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో డిఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ సమయంలో రన్యారావు దగ్గర నుంచి 12 కోట్ల విలువైన 14.7 కిలోల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే రన్యారావు ఇంటి దగ్గర సోదా చేసిన అధికారులు 3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆమె స్నేహితుడు తరుణ్ రాజును అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఆమె భర్త జతిన్ హుక్కేరిపై కూడా దృష్టి పెట్టారు. ఇతడు కూడా పలుమార్లు దుబాయ్కి వెళ్లినట్లు గుర్తించారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కన్నడ నాట రాజకీయ దుమారం రేపింది. రన్యారావు వెనక చాలా మంది రాజకీయ ప్రముఖులు ఉన్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగింది. అసలు రన్యారావు స్మగ్లింగ్ వెనక ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయి, వీఐపీ ప్రోటోకాల్ను ఆమె ఎలా ఉపయోగించుకోగలిగింది అనే అంశంపై సీబీఐ కూపిలాగుతోంది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై ప్రస్తుతం కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. విదేశీ పర్యటన పేరుతో వెళ్లి అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావుకు బెయిల్ వచ్చినా ఊరట మాత్రం కలగలేదు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్పెషల్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను రన్యారావుకు మంజూరు చేసినప్పటికీ ఆమె జైలు నుంచి విడుదల కాలేదు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద రన్యారావుపై నమోదైన కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో ఆమెను జైలు నుంచి విడుదల చేయలేదు. ఇక ఈ కాఫీ పోసా చట్టం కింద అరెస్టైన వారికి ఏడాది పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదు. నటి రన్యారావుకు బంగారం అక్రమ రవాణా కేసులో స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆమె జైలు నుంచి మాత్రం విడుదల కాలేదు. ఎందుకంటే రన్యారావుపై నమోదైన మరిన్ని కేసుల్లో ఆమెకు ఊరట లభించకపోవడంతో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హోంమంత్రి పరమేశ్వరకు చెందిన విద్యా సంస్థలపై ఈడీ దాడులు చేసిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వ్యాఖ్యలు
కన్నడ నాట చర్చనీయాంశంగా మారాయి.